నమస్కారం అండి. సమ్మెడి సత్యనారాయణ నా పేరు. మాది బల్లిపారి గ్రామం, పెడన మండలం, కృష్ణా జిల్లా. ఇది జామల తోట ముందు సరుకు తోట ఉండేదండి ఇక్కడ మాకు. మేము దానివలన అంతకితం మేము తిన్నది ఏమీ లేదు. ఇది సరుకు తోట వేసిన 2 సంవత్సరాల వరకు పోషణ చేసి దాన్ని శుభ్రంగా కాపాడినా నీటి ఎద్దడికే చనిపోయేది తోట మొత్తం. 4 సంవత్సరాలకే అమ్మేసుకోవాల్సి వచ్చేది. దానివలన ఎటువంటి మాకు ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోతే మేము భద్రాచలం వెళ్ళామండి. ఒకసారి భద్రాచలం వెళ్తే ఈ కమాండర్ మొక్క బ్రీడు మాకు అక్కడ కనపడినది. ఇది వాటర్కి అనుకూలంగా వాటర్ లేకపోయినా ఈ నీటి ఎద్దడికి తట్టుకుని బతుకుద్దని అక్కడ చెప్పితే అక్కడ నుంచి ఎకరానికి 800 కాడికి మొక్క వేయమన్నారండి వాళ్ళు. వేయమంటే మేము ఎకరానికి 1000 మొక్క కాడికి వేసానండి. 5000 మొక్కలు తీసుకొచ్చాను 5 ఎకరాలకే. ఇది సంవత్సరం పాటు ఈ మొక్క ఈ బ్రీడు సంవత్సరం పాటు పోషణ చేస్తే చాలు. దీనికి ఇంకా ఏ పోషణ తర్వాత చేయాల్సిన అవసరం కూడా లేదు దీనికి. అప్పుడు సరుకు తోట వలన నష్టమైందని దీన్ని ఇప్పుడు ఈ బ్రీడ్ని వేసాం. ఇంతవరకు దీన్ని అమ్ముతాం అయితే అమ్మలేదు తోట. ఇది ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది వేసి ఈ తోట. ఇంకా అమ్మకం అయితే పెట్టలేదు. ఇది ఏంటంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది మామూలుగా భద్రాచలం పేపర్ మిల్లుకి వెళ్తుందండి. ఇది ఒకటిను ప్లస్ స్లాబుల కింద పోటీలు పెట్టుకోవడానికి వాటికి యూజ్ చేస్తారు ఇదన్నీ. దీనికి మనం చేయాల్సిందల్లా ఏంటంటే సంవత్సరం పాటు ఒక సంవత్సరం లేకపోతే సంవత్సరంన్నర ఆ మొక్కని నీళ్లు బోర్ల ద్వారా నీళ్లు పోసిన పోషకమేమో ఖర్చు ఏమి అవ్వదండి దీనికి, చాలా తక్కువ. ఇది కథమ నుంచి మేము నీటి ఎద్దడికి తట్టుకుని ఇదే బతుకుద్ది. మనం ఏ ఖర్చు పెట్టాల్సిన పని లేదు, ఇక్కడ రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అదే ఆ 2 సంవత్సరాలే ఖర్చు అండి దీనికి. ఎరువు అనేది అసలు ఎరువు అనేది అసలు ఏమి వాడేదే లేదండి. ఏమి వేయలేదు అసలు. మేము వేయాల్సిన అవసరం కూడా లేదు. అది ఒక నీటి ఎద్దను బట్టి అది ఎదుగుతాం, అది తయారవడమే బాదు. మార్కెటింగ్ వచ్చి అంతకితం 3500 నడిచిందండి మేము ఫస్ట్లో వేసినప్పుడు 5 సంవత్సరాల కిందట. ఈరోజు ప్రజెంట్ 2800 టన్ను నడుస్తుందండి. అయితే మేము ఇంకా అమ్మలేదు, ఈ వేసవకాలం తీద్దామని అనుకుంటున్నాం. మళ్ళీ ఇది కాడ 4 పంటలు వస్తుందండి. ఇప్పుడు దీన్ని కోసాం అనుకోండి, ఇది కోసేసి నరికేసిన తర్వాత ఇక మళ్ళీ మొక్క పెట్టవసరం లేదు. ఇది 4 టర్మ్లు వస్తుందండి ఈ మొక్కే. ఇది మామూలుగా వెళ్ళిపోతుంది. మళ్ళీ 5 సంవత్సరాలు నరికినా సరే మళ్ళీ అదే ప్లేస్లో అదే మొక్క వస్తుంది. మళ్ళీ అంత గుబురుగా వచ్చినప్పుడు దాన్ని 2 పిలకలు మాత్రమే ఉంచి కథమాయన్ని తొలగిచ్చేయాలి, తీసేయాలి. అన్నిటిని తీసేసి మళ్ళీ ఆ 2 వెళ్తే మళ్ళీ రెండోసారి పంట వచ్చినప్పుడు దీనికన్నా దిగుబడి ఎక్కువ వస్తుందండి. ఇది రెండో పంట. అలా 4 పంటల వరకు ఇదే చెట్టు పనిచేస్తుందండి. ఇప్పుడు చెట్టు స్ట్రైట్గా ఉంది కాబట్టి మధ్య మధ్యలో కొమ్మలు నరుగుతారా? ఏమి అసలు దీన్ని కొమ్మ నరకాల్సిన పని లేదండి. ఇది కమాండర్ మొక్క కాబట్టి మేము పెట్టిన కానీ చెట్టు దాన్ని నరుకుతాం కానీ చిలుపు కానీ ఏమి ఉండదు. ఎండిపోయి ఆకు కానీ దానికి కొమ్మ కానీ అదే ఇరిగిపడిపోద్ది కింద. మనం ఏం చేయాల్సిన పని లేదు దీనికి అసలు. దీనికి మీటర్ వాళ్ళు చెప్పింది గజానికి 1 కాడికి వేయమన్నారు. మేము గజానికి వేసాం. 6 మీటర్ల ఎడలపు మొక్కకే డిస్టెన్స్ గజం. మొక్క అక్కడ మామూలుగా వాళ్ళు రూపాయికి ఇస్తానని చెప్పారు. ట్రావెలింగ్తో వచ్చిన తర్వాత మాకు ఇక్కడ 5 రూపాయలకి పడిందండి ఒక మొక్క వచ్చి. మొక్క అలా 5 రూపాయలు చేసుకున్నామండి మొక్కనేది. ఇప్పుడు అమ్మితే మీకు ఎంత రావచ్చు? అది టన్నేజ్ని బట్టి అండి. మొక్క ఏ లావు ఉన్న దానికి టన్నేజ్ వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఒకటి సన్నం ఉంటుంది కదా, దాన్ని బట్టి అంచనా ఉండదు. కానీ వస్తామంటే లాస్ అయితే లేదండి, ఉండదండి. ఎందుకంటే దీనికి పెట్టుబడి పెద్ద భారీ లెవెల్లో. అప్పుడు సరుకు తోట అనుకోండి, 1 సంవత్సరం అయిపోయిన తర్వాత దొరువులు వెళ్ళేసి అన్నీ చేయాలి. దానికి ఎప్పుడు పోషణ చేయాలి. కూలీలతో ఖర్చు ఎక్కువ, వాటర్ పోయాలి. ఇది వాటర్ పోయాల్సిన పని లేదు. ఇక 1 సంవత్సరానికే ఇది పైన పెట్టాం. దానికైతే రౌండ్ గుంటలు తీసి చుట్టూరు పోషణ చేయాలి. దీనికి చేయాల్సిన అవసరం లేదండి. దీనికి అసలు అలాంటి ఇబ్బందే లేదు, అలాంటి చేయాల్సిన పని లేదు. దీని అంతటా అంతే మేము పెట్టాము. 1 సంవత్సరం పోషణ చేసాము. అది దగ్గర 25 అడుగులు ఫీట్ వెళ్ళిందండి. ఇప్పటికి 25 దాటద్దండి, 30 దాకా ఉంటుంది ఫీట్. ఇప్పుడు ఒక్కొక్కటి 15 అడుగులు ఫీట్లు 2 తెగుతాయండి. వంకర్లో ఎక్కడే ఉండవండి. ఏదన్నా సైజు మట్టికి సన్నం లావే ఉంటాయి కానీ ఎక్కడ వంకర్లవుతూ అనేది ఉండదు. ఈ తోట స్ట్రైట్గా వెళ్ళిపోద్ది. ఇది దొడ్డి మొత్తం 5 ఎకరాల దొడ్డి కూడా అలాగే ఉంటుందండి తోట మొత్తం. ఇప్పుడు మీరు చివరిగా ఇప్పుడు కొత్తగా ఎవరైనా పెట్టాలనుకుంటే మీరు దానికి ఏం సజెషన్ ఇస్తారండి? మీరు చెప్తామండి. మేమేం చెప్పామో అదే చేతి సజెషన్ చెప్తాము. పెట్టుకోవచ్చండి. ఎవడైనా నీటి ఎద్దడికి తట్టుకోవాలంటే ఒక జామల మొక్క తప్పితే ఏది లేదండి. ఇవాళ సరుకు తోట అంటే మనం 2-3 సంవత్సరాల వరకు చేయాల్సిందే పోషణ. మా బాబాయ్ వాళ్ళు పక్కన సరుకు తోట వేశారండి. ఇవాళ 3వ సంవత్సరం కూడా తోట వస్తే కనీసం
మొన్న ఒక 10,000 ఖర్చు పెట్టి ఆ దొడ్డంతా నీళ్ళు తోడుకున్నారండి, లేకపోతే మొత్తం తోటని చనిపోయేది. దీనికి అలాంటి లేదు, ఇలా ఖర్చు చేయాల్సిన పని లేదు. ఎక్కడక్కడ మొక్క డ్యామేజ్ అవుతుంది కానీ ఎంత ఎండనైనండి, ఎండకి తట్టుకునే శక్తి ఈ జామాయిల తోటకుందండి కమాండర్ మొక్క. ఇప్పుడు ఈ పశువుల ఎరువు అలాంటివి యూజ్ చేస్తారు? ఏమి అసలు పశువులు ఎరువు వేస్తాం కానీ ఏమీ లేదు, అసలు ఇంతవరకు ఏమీ లేదండి. మేము ఏమి వేయకుండానే పెంచామండి ఇది. అలా వేసి వదిలేసాం, సంవత్సరం పోషణ చేసాం. తోటలో గేదెలని మామూలుగా వీటినన్నింటినీ మేపుకుండా కానీ దీన్ని ఏం చేస్తాం కానీ ఏమీ లేదు. ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఎకరానికి ఎన్ని టన్నులు రావచ్చు అనుకుంటున్నారు? అది కరెక్ట్గా అనేది చెప్పలేం కదండి, మనం కరెక్ట్గా చెప్పలేం. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు సరిపోద్దండి చెట్టుకి, ఇంకా లేకపోతే ఇంకా పెంచాలా? పెంచవసరం లేదండి, నరకుడికి వచ్చేసింది తోట, చెట్టు వచ్చేసింది. మళ్ళీ నరకంగానే మళ్ళీ 2-3 నెలలకి స్టార్ట్ అయిపోద్ది మళ్ళీ పిల్లకొచ్చేయడం. ఇది 20 సంవత్సరాలు ఉంటుందండి మనం తీసుకుంటే, లేకపోతే 20 సంవత్సరాలు 4 క్రాపులు తీసుకోవచ్చు అండి దీన్ని. ఒక చెట్టు 4 క్రాపులు, ఒక్క చెట్టు 4 క్రాపులు తీసుకోవచ్చు అది.